నమస్తే. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మూర్తి గారు. ఆయన్ని అడిగి యూనివర్స్ గురించి కొన్ని తెలియని నిజాలు తెలుసుకుందాం. హలో సార్. మూర్తి గారు, మనకి హ్యాపీ మనీ లాస్ట్ ఎపిసోడ్‌లో మనం హ్యాపీ మనీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. ఇప్పుడు పే చేసిన బిల్స్ మనకి రిటర్న్ అంత అబాండెంట్‌గా ఎలా వస్తాయి అసలు? మనకి యూనివర్స్‌లో ప్రతిదీ ఒక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది మనకు తెలుసు కదా! ఒక ప్రిన్సిపల్ ఒకటి ఉండాలి. అదేంటంటే యద్భావం తద్భవతి అనేటటువంటి ప్రిన్సిపల్ అందరికీ తెలిసిందే. మనం ఏ భావనతో చేస్తామో అదే మనకు ప్రాప్తిస్తుందని. ఇప్పుడు పేమెంట్‌లో కూడా ఒక భావన ఒకటి ఉంది కదా! అవును. ఎన్ని రకాల భావనలు ఉంటాయి? చాలా రకరకాల భావనలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక బిల్లు పే చేసేటప్పుడు ఏ భావనతో చేస్తున్నాడనేది ఇక్కడ ముఖ్యం. కొంతమంది అయితే నా రక్తం అంతా తినేస్తున్నారు, లాగేస్తున్నారు, జలగలాగి ఈడు పట్టుకున్నాడు అంటే బిల్లు పే చేసేటప్పుడు ఒక కరెంట్ డిపార్ట్మెంట్‌లోనో, వాటర్ డిపార్ట్మెంట్‌లోనో ఏదో బిల్లు చూడగానే ఇటువంటి పదాలు చెప్పడం, మాట్లాడడం. అంటే నిజంగా అంటే వాడి ప్రాణమే పోతున్నట్టు వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. కొంతమంది ఏ ఫీలింగ్ ఉండదు, పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు. బిల్లు వచ్చింది, బిల్లు పే చేయాలి, పే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, చాలా హ్యాపీగా వైబ్రెంట్ పేమెంట్ చేయమని మనం చెప్తున్నాం. అవును. మై మనీ ఈజ్ హ్యాపీ మనీ అని చెప్తున్నాం. ఇప్పుడు ఈ హ్యాపీ మనీగా మనం చేస్తున్నప్పుడు జరిగేది ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి అరటిపండ్లు తీసుకుంటాం. ఒక 100 రూపాయలు అతనికి ఇస్తాం. ఈ 100 రూపాయలు ఇవ్వడంలో ఎటువంటి ఎమోషన్ లేకుండా కూడా ఇచ్చేయచ్చు. లేదు, నెగిటివ్ ఎమోషన్ ఏంటి, అన్ని రేట్లు పెంచేశారు, వీళ్ళు మనం దోచుకుంటున్నారు, ఈ అరటిపండ్ల వ్యాపారం కూడా మనల్ని దోచేసుకుంటున్నాడు అనుకొని కూడా తిట్టుకొని ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చెప్పే కాన్సెప్ట్ ఏంటి, మై మనీ ఈజ్ హ్యాపీ మనీ, ఇది 100 రూపాయలు 100 రెట్లు పెరిగి మళ్ళీ నన్ను చేరుతుంది అన్న ఎమోషన్తో మనం అతనికి ఇస్తున్నాం. అవును. అతనికి ఇచ్చేటప్పుడు మన భావన ఏ విధంగా ఉండాలంటే, ఇతనికి ఇతని యొక్క సంపదకి, ఇతని వెల్త్ క్రియేషన్కి నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. ఇతను రిచ్ ఇవ్వడానికి నా 100 రూపాయలు సమ్ పోర్షన్ నేను ఇస్తున్నాను. ఇతను ఐశ్వర్యవంతంగా ఉండడానికి నేను ఒక 100 రూపాయలు ఇస్తున్నాను. ఈ 100 రూపాయలు 10 మంది 10 వందలు ఇస్తే 1000 రూపాయలు అవుతుంది. ఈ 1000 రూపాయలతో ఇతని కుటుంబాన్ని పోషించుకుంటాడు. కాబట్టి ఇతనికి ఒక లైవ్లీహుడ్ నేను ఇస్తున్నాను. ఇతను సంపద పెంచుకోవడానికి నేను కూడా ఒక భాగస్వామిని అయ్యాను. కాబట్టి 100 రూపాయల్లో ఇంత భావన ఉంది. యద్భావం తద్భవతి అంటే ఇదే. నువ్వు ఏ భావనతో ఇచ్చావు, అతని ఐశ్వర్యాన్ని పెంచడం కోసం అని 100 రూపాయలు ఇచ్చావు. అదే నీకు వస్తుందని చెప్తున్నాం కదా, శాస్త్రాలు చెప్తున్నాయి కదా, నీకు ఏ భావన ఏ విధంగా ఉంటుందో అదే నీకు ప్రాప్తిస్తుందని చెప్తున్నప్పుడు ఇచ్చే 100 రూపాయలు కూడా అతని ఐశ్వర్యానికి దోహదపడాలి అన్న సత్సంకల్పంతో మనం ఇచ్చామనుకోండి, మనకు అదే ప్రాప్తిస్తుంది కదా. అవును. ఆ ప్రిన్సిపల్ అదే చెప్తుంది కదా. కాబట్టి మన పేమెంట్స్ ఎప్పుడూ కూడా చాలా ప్రేమతోటి వాళ్ళకు ఒక ఐశ్వర్యాన్ని క్రియేట్ చేస్తున్నాం. ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ అనుకోండి, ఈ ట్యాక్స్ పేయర్గా మనం చాలా గర్వపడాలి. ట్యాక్స్ పేయర్స్ వల్ల డబ్బుతోనే కదా ఈ ప్రభుత్వాలన్నీ నడుస్తున్నాయి. ప్రజలకు అందరికీ లేని వాళ్ళకి ఫ్రీ స్కీములన్నీ ఇస్తున్నాయి. లేకుంటే ఇప్పుడు మెట్రో ట్రైన్లో ఎంత డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే అది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషను 20 రూపాయలు 30 రూపాయలకు అంత అవుతుందా? ఇండియన్ రైల్వేస్ చెప్పండి, విజయవాడ నుంచి హైదరాబాద్కి ఏసీలో ట్రావెల్ చేస్తే 700 రూపాయలు. అంటే మనం ప్రైవేట్ ట్రావెల్స్ 700 రూపాయలకి ఎవరైనా ట్రావెల్ తీసుకెళ్తారా? అంటే డిస్కౌంట్ ప్రైజే కదా అది. ఇవన్నీ చేస్తున్నాయంటే మనం ట్యాక్స్ పేయర్స్ ఇచ్చినటువంటి డబ్బు కదా అది. అంటే గవర్నమెంట్నే మనం పోషిస్తున్నాం. ఈ భావన ఎలా ఉండాలి, ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు నేను గవర్నమెంట్కే నేను పే చేస్తున్నాను. గవర్నమెంట్ నిలబడడానికి, గవర్నమెంట్ నేనిచ్చే మనీతో గవర్నమెంట్ నడుస్తుంది. అవును, గవర్నమెంట్ పేమెంట్స్ అన్ని కూడా నా డబ్బుతో చేస్తుంది. నాది కూడా అంటే నా డబ్బు అంటే నా డబ్బేనా కాదు, నేను కూడా అందులో ఒకరిని. కోట్ల మంది ఇస్తున్నారు, అందులో నాది కూడా ఉంది కదా. ఈ భావన మనకు చాలా ముఖ్యం. ఈ భావనతో ఇచ్చినప్పుడు ఏదైనా సరే వృద్ధి చెంది మనకు వస్తుంది. యద్భావం తద్భవతి. ఈ ప్రిన్సిపల్ నమ్మితే మాత్రం ఇది అవుతుందని నమ్మాలి. ఓకే. కాబట్టి మనం ఏ భావనతో మనం పేమెంట్ చేస్తున్నామని చాలా ముఖ్యం. ఒకసారి మీరు ఇప్పటివరకు ఏ భావనతో చేస్తున్నారో ఒకసారి చూసుకోండి. మన పేమెంట్ వచ్చిన ప్రతిసారి కూడా, కరెంటు బిల్లు చూసిన ప్రతిసారి కూడా, ఏంటి కరెంటు బిల్లు ఇంత పెరిగిపోతుంది, ఇంత చేస్తున్నారు, ప్రతి నెలా పెంచుతున్నారు, రకరకాలుగా విసుక్కుంటూ తిట్టుకుంటూ పే చేయడం, దానివల్ల మనకు వచ్చేటటువంటి మైనస్సే ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి ప్రతి బిల్లు కూడా హ్యాపీగా పే చేయండి. ఇప్పుడు బార్గెన్ చేయొద్దని కొంతమంది అడుగుతారు. అంటే ఇప్పుడు అరటిపళ్ళు 100 రూపాయలు చెప్తే 100 రూపాయలు చేయాలండి నేను బార్గెన్ చేయమని చెప్తా, బార్గెన్ చేయొద్దని చెప్పను. బార్గెన్ చేయాలి. డబ్బున్న ప్రతి ఒక్కరు కూడా బార్గెన్ చేస్తారు, అది తప్పు కాదు. మనం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నాము, హ్యాపీ మనీ అంటున్నాము, కాబట్టి ఎటువంటి బార్గెన్ చేయకుండా డబ్బులు ఇచ్చేయాలా, బార్గెన్ చేస్తే మనం కంజూస్ అనుకుంటారేమో, అలాంటివి ఏం లేవు. మనం డబ్బుకి వాల్యూ ఇస్తున్నట్టు.
డబ్బుకు వాల్యూ క్రియేట్ బార్గెన్ చేయడమే బార్గెన్ చేయడం. చేస్తున్నామంటే వాల్యూ వాల్యూ ఇవ్వాలి. వాల్యూ క్రియేట్ చేస్తున్నాం, అది తప్పులేదు. కానీ నువ్వు 100 రూపాయలు చెప్పాడు, 80 రూపాయలకి అడగడంలో తప్పులేదు. ఆ 80 రూపాయలు ఇవ్వడం మాత్రం హ్యాపీగా ఇవ్వంటున్నాను. నువ్వు ఏది ఇచ్చినా కూడా హ్యాపీగా హ్యాపీగానే ఇవ్వు, మళ్ళీ నసుక్కుంటూ విసుక్కుంటూ వాడిని మళ్ళీ ఇబ్బంది పెట్టి తిట్టుకుంటూ ఇవ్వకు. హ్యాపీ పేమెంట్ చేసేద్దాం, మనకు అదే అప్పుడే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి ఈ సూత్రాన్ని బాగా నమ్ముకున్న వాళ్ళు పేమెంట్స్ ఎప్పుడు కూడా హ్యాపీగా చేద్దాం, మనకు వచ్చే కూడా అలాగే హ్యాపీగా వస్తూ ఉంటాయి. ఒకసారి చేస్తే మనకు అర్థమవుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.